అందుకనే చెప్తున్నాను. ఉదాహరణకు ఇప్పుడు బస్సు ఉంది సార్, బస్సు సరిపడా జనాలకు సరిపడా బస్సులు లేవు, సర్వీస్ ఆఫ్ చేశారు. అదే విధంగా తక్కువ చేశారు. ప్రజలు అంటున్నారు బస్సు తగ్గించారు. గంటకు చాలా మంది మాట్లాడుతున్నారు, మహిళలు తిట్టుకుంటున్నారు, మాకు అనవసరమైన ఇబ్బందులు పెడుతున్నారు, అదే విధంగా మగవాళ్ళు మాట్లాడుతున్నారు, మేము కొనుక్కున్న టికెట్ కు మాకు విలువ లేకుండా పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫ్రీగా ఎక్కుతున్న మహిళలు తిట్టుకుంటున్న పరిస్థితి ఉంది. నేను అందుకే చెప్తున్నాను, అదే వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు అమలు చేస్తున్న విధానాలకు ఏ మాత్రం పొంతన లేదనేదే మేము చెప్తున్నాం. అందుకనే దాంట్లో భాగంగానే 49,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎటుపోయింది, 39,000 కోట్ల రూపాయలకి ఎందుకు వచ్చింది, 39 దగ్గర నుంచి 13,000 కోట్ల రూపాయల దగ్గరకు 17,000 కోట్ల రూపాయల దగ్గరకు ఎందుకు వచ్చింది, ఇక్కడే ఎందుకు ఆగింది, మళ్ళీ మేము ఇట్లా చేసినామని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా సీక్వెన్స్ లోనే ఉన్నాయి. అదే విధంగా మీరు ఇస్తానన్న పెంచుతానన్న పెన్షన్ ఏమైంది? అదేవిధంగా రైతు భరోసా, రైతు బంధు ఇప్పటిదాకా అసలు దిక్కే లేదు, దిక్కు లేకుండానే పోయింది. ఇది మీరు ప్రధానంగా రైతులకు ఇచ్చిన ప్రధానమైన హామీ. ఆ రోజు అదే ప్రధానమైన హామీలో రుణమాఫీ కూడా ఉంది. మనం ఎంతో కొంత వాళ్ళకు ఒక అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే సగం చేయగలిగారు. కొంచెం టైం అన్నారు కదా, చూద్దాం, అది దానికి కూడా అవకాశం ఇవ్వాలి సార్. నేను అదే అంటున్నాను, నేను లేదు రైతు భరోసా ఇచ్చారా? అసలు రైతు భరోసా ఆపే కదా ఎంత పడ్డది సార్? ఎంత పడ్డది? ఒకసారి అది ఎవరికి సార్? అరెకరము, ఎకరం, నాకు 11 ఎకరాలకు పడ్డది. మొదటి విడత, రెండో విడత ఇవన్నీ కూడా గుంట, 2 గుంటలు, 3 గుంటలు ఇట్లా పడుకుంటూ వచ్చినాయి సార్. అది చివరికి వచ్చేటప్పటికంటే ఇది వచ్చిండొచ్చు, అంటే ఈ రోజున్న స్టాటిస్టిక్స్ ప్రకారం. కానీ సరే దాన్ని అంతవరకన్నా అంగీకరిద్దాం, అది వేరే సంగతి. నేనేమంటున్నానంటే మీరు ఇస్తానన్న పెన్షన్, పెంచుతానన్న పెన్షన్ ఏమైంది? ఏమైంది పెన్షన్? ఇప్పటిదాకా ఏం లేదు కదా. మీరు ఇస్తానన్న సౌకర్యాలు ఏమైపోయినాయి? అదే విధంగా మీరు ఎక్కడికి పోతే అక్కడికి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలుగా ఏమి ఇచ్చిండ్రు, అదే విధంగా ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పింది కదా. రైతు రుణమాఫీ మీద కూడా మేము ఇంత ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నామని అంటే, మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు తిరిగిపోయి తెచ్చుకోండి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కట్టేసుకోండి, మళ్ళీ తిరిగి తెచ్చుకోండి అని చెప్పేసి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు కదా, అవునా కదా? మరి ఈ విషయాలన్నీ మాట్లాడే సందర్భంలో మీరు వాటిని అమలు చేయట్లేదు అని చెప్పేసి అంటున్నప్పుడు మీకు ఎందుకు కోపం వస్తుంది? ప్రభుత్వానికి ఎందుకు కోపం వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోపం వస్తా ఉంది అంటే లేదు, మీరు కోపం కాకపోతే దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి అనేది ఒక ప్రణాళికబద్ధమైన ఉండాలి. టీఆర్ఎస్ మీద మీరు దుమ్మెత్తి పోసిరండి. ఎలక్షన్స్ లో మీకు ఒక పద్ధతి లేదు, మీకు ఒక విధానం లేదు, మీకు ఒక పాలసీ లేదు, కాబట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చేశారు, కాబట్టి అంటే మీ అనుయాయులకు ఇచ్చేశారు అని చెప్పేసి చాలా పెద్ద అలిగేషన్ చేశారు. నేను ఆ రోజు ఒకరోజు ఇదే స్టూడియోలో చర్చల్లో అనుకుంటాను, ఆ రోజు టోటల్గా ఒక పాలసీని రూపొందించారు. ఆ పాలసీ రూపొందించిన దాంట్లో మల్లారెడ్డి ఉండొచ్చు, 100 ఎకరాల ఆసామి ఇంకో పుల్లారెడ్డి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. వాళ్ళు అరే ఇది కాదు, వీళ్ళు మినహాయింపు ఉంది అని చెప్పేసి అనుకొని గనక పాలసీ రూపొందించి ఉంటే, అట్లా రూపొందించిన తర్వాత కూడా ఆ పాలసీలోకి బలవంతంగా మల్లారెడ్డికి తీసుకొచ్చి మనం ఇస్తే తప్పు పట్టాలి. కానీ ఓవరాల్గా ఒక పాలసీలో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా బెనిఫిట్ అయింది, రైట్? ఇది టీఆర్ఎస్ నుంచి జరిగిందని మీరు ప్రధానమైన ఆరోపణ చేశారు. ఇది మీకు ఎప్పుడు తెలుసు? గత 5-10 ఏళ్ల నుంచి తెలుసు కదా, మొదటి ఎలక్షన్స్ నుంచే తెలుసు కదా వీళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారని. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు తీసిన డేటా ఏంది, మీరు అనాలిసిస్ చేసిన డేటా ఏంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా మీరు ఎవరికి ఫైనల్ చేయకుండా ఎందుకున్నారు? ఈ రోజు మీరే చెప్తున్నారు మల్లారెడ్డికి వేసినామని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. మరి ఒకవేళ నిజంగా అంటే మీరు ఒక పాలసీ పెట్టాలనుకుంటున్నారు కదా, పాలసీని ఎందుకు రూపొందించలేదు?
ఎందుకు రూపొందించలేదు? ఒక రూపొందించి దాంట్లో ఎందుకు అమలు చేయలేదు? అదే విధంగా ధరణి మీద కూడా ఇట్లనే చేశారు సార్ వీళ్ళు. ఇగో ధరణి మీద కూడా ఇట్లనే చేశారు. ధరణి మీద కూడా ఇదే చేశారు. వీళ్ళకి ఒక రూపు లేదు, ఒక రేఖ లేదు. ధరణి మీద మాత్రం అది చాలా నీకు ఒక ప్రత్యామ్నాయం ఏంటి? నువ్వు చూపిస్తున్నావు కదా. నువ్వు ధరణి మీరు పెట్టిన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అది చాలా రవి గారు నేను మొత్తం దారి మళ్ళీపోయింది. నేను ఏమంటున్నానంటే మమ్మల్ని మీరు విమర్శించారు, ఆ విమర్శ ప్రజలు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మాకు అధికారాన్ని దూరం పెట్టారు. మిమ్మల్ని నమ్మారు, మీకు నమ్మి చైర్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మీరు చేస్తున్న పని నేను అడుగుతున్నాం. మేము అది మాట్లాడుతున్నాం. మమ్మల్ని కాదని చెప్పేసి అనుకొని మిమ్మల్ని చేసిన తర్వాత మీరు ఎందుకు చేయలేదు? అంతకుముందే ఒక పాలసీని ఎందుకు రూపొందించలేదు మీరు? 10 నెలల కాలం అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ సరిగ్గా డాటా లేదని, లేకపోతే ఇంకో ఇన్ఫర్మేషన్ లేదని, దాని కారణంగా రైతులకు మేము ఇది ఇవ్వలేదని, అందుకనే ఈ విధంగా మేము రైతులకు అది ఇవ్వలేదని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ దగ్గర సరి అయిన రిపోర్టే ఉంటే సరిగ్గా మీరు అమలు చేసి ఉంటే ఈ రోజు ఈ సమస్య ఎందుకు వచ్చేది? మీరు చేసే మీకు సమస్య వచ్చింది, ఎవరికి వచ్చింది? పార్టీగా మీకు సమస్య వచ్చింది, ప్రజలకు సమస్య రావట్లేదు. సార్ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ధరణిలో వెళ్ళారు కదా పెద్దలు రాంగోపాలరావు గారు, అది వేరే సబ్జెక్ట్ మాట్లాడదాం. వెంకట్ గారు ఒకవైపు నుంచి ఇంకో వైపుకి తీసుకెళ్తున్నారు. మీరు మా విధానంలో తప్పులున్నాయని మీరు భావించినప్పుడు మీరు సరి అయిన విధానాన్ని ఎందుకు ప్రకటించలేదు అని అడుగుతున్నాం మేము. ఎందుకు ప్రకటించలేదు? ప్రకటించి దాన్ని ఎందుకు అమలుకు వెళ్ళలేదు? ప్రతి విషయాన్ని మేము ఇస్తాం. ఇప్పుడు 6 ముసాయిదా అని ఏదో పెట్టారు కదా, మరి ఏంటి దాని మీద ఏంటి ప్రాపర్ గైడ్ లైన్స్ ఏముంది దీని మీద? మీకు ఐడియా చెప్పాలి. ఇదే వేదిక మీద మాట్లాడుకున్నాం కదా, నాంపల్లిలో ఒకటి పెట్టాము, సిసిఎల్ఏలో దాంట్లో అందరు డౌట్లు చెప్పాలి, భూమాత అనేది పోర్టల్ వస్తుంది, ఆ పోర్టల్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి, ధరణిలో వీళ్ళు చాలా లుకలుకలు చేస్తున్నాం అని చెప్పి దాని మీద ప్రొసీజర్ జరుగుతుంది కదా. సో మేమేమంటున్నాం, వాళ్ళు తొందరపాటుతో తీసుకొచ్చిన ధరణి వల్ల బాధింపబడ్డ ప్రజలు మళ్ళీ అదే తొందరపాటుతో కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల కూడా బాధింపబడాలని మీరు కోరుకుంటున్నారా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ గా ఉన్న ఒక విధానం నువ్వు తప్పు అనుకున్నప్పుడు రైట్ ఏందో నీ దగ్గర ఉంటేనే కదా తప్పని మాట్లాడేది. రైట్ ఏంటనే దగ్గర నాది తప్పు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నా విధానము నా పాలసీ తప్పది అని అది ఎప్పుడు నీ దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, రైట్ విధానం ఉన్నప్పుడు మాత్రమే నాది తప్పు అనగలుగుతావు. లేకపోతే తప్పు అనడానికి లేదు. లేదంటే అరకుర జ్ఞానంతో మాట్లాడినట్టే ఉంటుంది. నువ్వు నాది తప్పు అన్నప్పుడు నీ రైట్ ఎక్కడుంది? నువ్వు ఎక్కడ రైట్ అమలు చేస్తున్నావు? ఎక్కడ 420 హామీలు, 1-2 కాదు 420 హామీలని మొత్తానికే పోయినాయి. ఇప్పుడు రేపు ఇవన్నీ కూడా సార్ నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా సైడ్ ట్రాక్ చేయడం కోసమే కొత్త ఇష్యూస్ ప్రజల ముందు పెట్టి ఆ చుట్టే ప్రజల్ని తిప్పి వీటన్ని మర్చిపోయేటట్టుగా చేస్తున్నారు. కానీ జనం మాత్రం మర్చిపోరు. మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు సార్? అలా మాట్లాడొచ్చా? ఇప్పుడు కేవలం అంటే వీళ్ళకి జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా ఒక్క సీట్ కూడా రాలేదు కాబట్టి కక్షపూర్తంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటారు. ఆగండి. అది ఎట్లా ఇంటర్ప్రిట్ అది ఇంటర్ప్రిట్ అట్లా అయ్యి ఉంటది. కానీ నిజంగా చెప్పాలంటే అంటే సిటీలో మాకు ఎక్కువ వచ్చిన సీట్లు అన్నీ అందరికీ తెలిసిందే. సరే, దాంట్లో ఆయన కక్షపూరితగా ఉందా లేదా అనేది మాకు తెలియదు. ఎప్పటికైనా ఉంటుంది సార్. నేను అదే అంటున్నాను, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజు మేము 10 సంవత్సరాలు మేము పరిపాలించిన తర్వాత మేము ప్రతిపక్షంలో ఉంటాము అని చెప్పేసి మేము ముందే చెప్పాము. మా కేటీఆర్ గారు కూడా శాశ్వతము పదవి లేకపోతే ప్రభుత్వం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజు అధికారంలో ఉన్నది ప్రతిపక్షం కూడా అవుతాము, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షం కూడా అవుతారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి మేము దాని విషయంలో పోవట్లేదు. మీరు చెప్పిన అంశాలు, మీరు అమలు చేసే అంశాలు మమ్మల్ని ఏదైతే నిర్దిష్టంగా కొన్ని పర్టికులర్ కార్నర్ చేసి ఏరియాలలో కార్నర్ చేసి మాట్లాడినరో దాని మీద నీకు ప్రత్యాయం లేనప్పుడు ఎందుకు మాట్లాడినరు? ఎందుకు మాట్లాడి దాన్ని మాట్లాడినప్పుడు దాన్ని మమ్మల్ని ప్రజలు ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారిని అన్నవాళ్ళు కానీ లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ని తిట్టిన వాళ్ళు కానీ ఎవరు లేరు. ఈ రోజు నా 10 ఏళ్ళు కాలేదు పిచ్చి తిట్లు తిరుగుతున్నారు జనాలు, పిచ్చి తిట్లు తిరుగుతున్నారు. ఊళ్ళలోకి పోతే ఊళ్ళలో ఇది మాట్లాడుతుంది టీఆర్ఎస్ నాయకులు కాదు, టీఆర్ఎస్ నాయకులు కాదు, సామాన్య జనం మాట్లాడుతున్నారు. సామాన్య జనం మాట్లాడుతున్నారు సార్. ఇది ఊళ్ళలో సామాన్య జనం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మూసి ఇక్కడ చెరువుల దగ్గర సామాన్య జనమే మాట్లాడుతున్నారు, సామాన్య జనమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొన్ని నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కొంత వ్యతిరేకత రావచ్చు, కానీ అలాగే వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్న మీరు వాళ్ళని అనొచ్చు, వాళ్ళ అధికార పక్షంలో మిమ్మల్ని కూడా అనొచ్చు. గత ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి. కానీ ఇవన్నీ ప్రామాణికంగా తీసుకోవద్దు. ఇప్పుడు ఫైనల్గా మీరు అసలు ఈ రైతుల పక్షాన ఏ విధంగా పోరాడబోతున్నారు? ఎందుకంటే బీజేపీ కూడా రైతుల పక్షాన పోరాడుతుంది, వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. చాలా నిర్దిష్టంగానే రైతు రుణమాఫీ మీద కావచ్చు, బంధు విషయంలో కావచ్చు, రైతుకు అందే అన్ని బెనిఫిట్స్ విషయంలో కాదు తప్పనిసరిగా రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు, ఆక్రందనతో ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే మేము ముందుకెళ్తాం. నిన్న వరంగల్లో కూడా దాదాపు 1000-2000 మంది రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చిన వాళ్ళు. అదే విధంగా రైతు రుణమాఫీ మీద నిజామాబాద్ కానీ, బాల్కొండ కానీ, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల దగ్గర నుంచి అదే విధంగా సోషల్ మీడియాలో స్వతంత్రంగా వాళ్ళే ఒక టీమ్ గా కూర్చొని జనాలు కూర్చొని ఇగో వాళ్ళ పాస్బుక్లు చూపించుకుంటూ మేము రైతులము, మాకు రుణమాఫీ రాలేదు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడి ఫోటోలు తీసి వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీనికి ఎవరు క్రియేట్ చేసిన వాళ్ళు లేకపోతే ప్రొవోకేట్ చేసిన వాళ్ళు కాదు. కూడా కొంత టైం ఇవ్వాలి, వాళ్ళకు కూడా కొంచెం ఆలోచించుకుని టైం ఇవ్వాలి. రకరకాల ఇష్యూస్ ఉంటాయి, మీరు వాళ్ళకి సహకరించాలి, వాళ్ళు మీకు సహకరించాలి. మీరు అన్నారు సార్ ఆ మాట, మేము డిసెంబర్ 9వ తారీఖు రాగానే మేము అంటామని అన్నది మీరు మేము అనలేదు కదా. ప్రేమ్ గారు సరే, ధర్నాలు చేస్తున్నారు మీరు కూడా, ధర్నా చౌక్లలో రైతుల పక్షాన్ని, అలాగే హైడ్రా మీద కూడా చేస్తున్నారు, రకరకాలు మీరు కూడా. సరే ఏంటి నిజంగా రైతులకి నిజంగానే జరుగుతుంది అన్యాయం అయితే ఏంటి మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఏంటి మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఒకటే రైతుల పక్షాన్ని ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉంటే సంతోషం, కానీ ఆ మాటకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణం అవ్వలేదు, అది సాధ్యం అంటున్నారు. రైతు బంధు కూడా సాధ్యం కాదు. రేపు ఏమేమి చేస్తారో వాళ్ళు అంటున్న మాటలు అన్నిటికీ మాటలే తప్ప మూటలే తప్ప మాటలు ఏమి లేవు. అంతా కూడా దండగా ఉన్న ముచ్చట ఉంది, ఏముందో అర్థమైతే ఇట్లా మూటలు లేవు, మూటలు లేవు. ఒకటే చెప్తా ఉన్నాం, ఏది చేస్తున్నా కానీ మీరు ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వం ఇలా ప్రజలకు వ్యతిరేకత, రైతులకు వ్యతిరేకత కనిపోయింది, విద్యార్థుల వ్యతిరేకత వచ్చింది, ఇలా సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అన్నిటికన్నా తోడు భవిష్యత్ తరంలో ఉన్నటువంటి నాయకులు ఏం కావాలి, భవిష్యత్ తరంలో ఎవరైనా రాజకీయాలకు రావాలంటే యువతరం ఎట్లా వస్తుంది? 2 పార్టీలు కూడా దొందే ఉన్నాయి. కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకుడు అట్లనే మాట్లాడుతుండు, ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతుండా లేకుంటే ఆయనే ముఖ్యమంత్రి తెలియదు. తాట తీస్తా, ఒలుస్తా, చేస్తా అని ఆయన మాట్లాడినప్పుడు ఆయన కింది వాళ్ళందరూ మాట్లాడరు. కాంగ్రెస్లో వీళ్ళందరూ మాట అట్లనే మొన్న కొండా సురేఖ కూడా మాట్లాడే పరిస్థితికి తీసుకొని వచ్చింది. బీఆర్ఎస్లో కూడా కేటీఆర్ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక మహిళలను ఆయన మాట్లాడినప్పుడు ఏమైపోతుంది? ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఇంత వెధవలు, వీళ్ళతో మంచి కాదు, వీళ్ళతో ఇచ్చేసి అసలు మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం. మరీ అంత దరిద్రంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ తీసుకొస్తారు. దానికి కారణము కర్మకర్త క్రియ కేసీఆర్ అయితే దాని తర్వాత రేవంత్ రెడ్డి కంటిన్యూగా ఫాలో చేస్తూ ఉన్నాడు. అదేందో సమంజసమైనటువంటి పని కాదు. ఇంకోటి ఆయన మరీ అట్లా వల్గర్గా మాట్లాడిన దాఖలా లేవు. అయితే ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఏదైతే సోషల్ ఆంధ్ర ప్రజల్ని వాళ్ళు డి అంటే డి అంతు చూస్తా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటారు. సింహంలా పోరాడతా మళ్ళీ అది పెత్తనం రేవంత్ తీరుపై పెద్ద సీరియస్ ఇప్పుడు ఉంటది కదా. ఒక విషయం ఏమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి